హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. ఏపీ టెట్ 2024లో జరిగినటువంటి 7th అక్టోబర్ 2024 మార్నింగ్ షిఫ్ట్లో జరిగినటువంటి ఎస్జిటి బిట్స్ చూడండి. బిట్స్ ఎటు నుంచి వస్తున్నాయి అనేది ఒక 30 బిట్స్ దాకా తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ మ్యాథ్స్కి సంబంధించి క్రమషడ్భుజికి సంబంధించి బిట్ ఇవ్వడం జరిగింది. ఏంది క్రమషడ్భుజి యొక్క అంతర్కోణాల మొత్తం అడిగినాడు. ఇక్కడ షడ్భుజి అడిగినారు కాబట్టి 6 అంతర్కోణాల మొత్తం ఫార్ములా 2n-4 × 90. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని n ప్లేస్లో 6 పెట్టుకోవాలి. సో 2 6 12 - 4 × 90 దట్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 8 కదా. 8 12 - 4 8 8 × 90 720. 8 × 90 720 క్రమషడ్భుజి. సో క్రమషడ్భుజే కాదు, క్రమ బహుభుజులకు సంబంధించినటువంటి అంతర్కోణాల మొత్తం అడిగినప్పుడు ఇది బాహ్య కోణాల మొత్తం అడిగితే 360/n ఫార్ములా. అలాగే కుంభాకార బహుభుజి. ఇప్పుడు కుంభాకార బహుభుజి అంటే ఏంటి? కుంభాకార బహుభుజి అంటే ఏదైనా ఒక బహుభుజి, ఆ బహుభుజిలోని అంతర కోణాలు 180 కాడికి తక్కువ ఉండాలి. 180 కాడికి తక్కువగా ఉంటే అది కుంభాకార బహుభుజి అవుతుంది. పుటాకార బహుభుజి అంటే ఏదో ఒక్క కోణం అన్నా 180 కాడికి ఎక్కువ ఉంటుందన్నమాట. 180 కాడికి ఎక్కువ ఉంటే అది పుటాకార బహుభుజి అవుతుంది. సో కుంభాకార బహుభుజి నుంచి బిట్ ఏమి ఇవ్వడం జరిగిందంటే 10 భుజాలు కలిగినటువంటి బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య ఎన్ని కర్ణాలు ఉంటాయని అడగడం జరిగింది. ఆన్సర్ ఈస్ 35. చూడండి, దీర్ఘచతురస్రం మీద డెప్త్ ఒక బిట్ ఇవ్వడం జరిగింది. ఎల్లిచ్చారు, సారీ సమాంతర దీర్ఘచతురస్రం నుంచి ఒక బిట్ ఇచ్చారు. ఇంకా సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం నుంచి ఒక బిట్ అడగడం జరిగింది. చూడండి, డివిజన్ ఈ విధంగా అడిగారు. ఇది ఎలా చేయాలి? p³ - p³ - 1 కదా ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఎలా చేస్తామంటే p³ - p³ - 1 దాన్ని డివిజన్ చేయమంటున్నారు pqతో. అప్పుడు వచ్చే ఆన్సర్ ఏంటి అడుగుతున్నారు. చూడండి, pq కదా. pqని మనకి ఈ వాల్యూ రావాలంటే p² ఇంటూ చేసినామంటే p³ వస్తుంది కదా. సో సేమ్ ఉండాలి, ఎప్పటికన్నా సేమ్ ఉండాలి కాబట్టి అప్పుడు క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ -p³ చూడండి, ఇప్పుడు ఏం తీసుకోవాలి? -q². అప్పుడు -p³ వస్తుంది కదా. ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది. -1 ఉంది, సారీ ఇక్కడ pq ఉంది, -1 కాదు pq ఉంది. సో pq వస్తుందంటే -1తో చేసినాము అంటే -pq వస్తుంది, 0. సో ఆన్సర్ ఈజ్ దిస్ వన్, p² - q² - 1. ఓకే, ఈ విధంగా బిట్ అడగడం జరుగుతుంది బహుభుజులకు సంబంధించి. అలాగే పద్య భాగం నుంచి ఒక పద్యం ఇచ్చి ఒక బిట్ ఇచ్చారు. అంటే 2 పద్యాలు ఇవ్వడం జరిగింది. 2 పద్యాలకు 2 బిట్స్, అంటే ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బిట్ ఇచ్చారు. ఒకే పద్యం నుంచి 2 బిట్స్ రావట్లేదు. గద్యం కూడా అంతే, 2 పారాగ్రాఫ్స్ ఇచ్చి 2 బిట్స్ రావడం జరిగింది. ఖర్చు యొక్క ప్రకృతి అడిగినారు. ఖర్చు యొక్క ప్రకృతి, కాంక్ష, ప్రకృతి వికృతులు మన ఛానల్లో ఒక 100+ ప్రకృతి వికృతులు ఇవ్వడం జరిగింది. అలాగే 7th క్లాస్ టోటల్ టెక్స్ట్ బుక్ యొక్క ప్రకృతి వికృతులు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకున్నారంటే 1 బిట్ మన సొంతం. ఇంగ్లీష్కి సంబంధించి సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఇది కూడా మనం వీడియో రిలీజ్ చేయడం జరిగింది కదా. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. కానీ మనకి సింపుల్ ఇది స్ట్రక్చర్ అవుతుంది. కానీ ఇక్కడ అడిగింది ఏమంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించి హెల్పింగ్ వర్బ్స్ అడిగినారు. హెల్పింగ్ వర్బ్స్ అడగడం జరిగింది. సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్ గురించి అడగడం జరిగింది. ఓకే, డూ, డస్ ఇవి అడిగారు. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించి స్ట్రక్చర్కి సంబంధించి బిట్ రావడం జరిగింది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ ఏది అని అడిగారు. ఓకే, ఏముంటుంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీయింగ్ ఫామ్, అంతే కదా. V3 అనుకో.
V3 ఫామ్ వస్తుంది. అలాగే నో ఆర్టికల్కి సంబంధించి బిట్ చూడండి అడగడం జరిగింది. క్లెవర్ యాంటోనియం ఈజీగా అడిగారు. డల్ యాంటోనియమ్స్ అంటే వ్యతిరేక పదాలు. అలాగే సినానిమ్స్ నుంచి ఒక బిట్ అడగడం జరిగింది. బ్లూమ్స్ విద్యా లక్ష్యాలకు సంబంధించి గుర్తింపు గణనకు సంబంధించి ప్రజ్ఞా లబ్ధి. నెక్స్ట్ నిబంధిత ఉద్దీపనకు సంబంధించి బిట్ రావడం జరిగింది. ఈ బిట్ అడగడం జరిగింది చూడండి. 100 చిలకలకు ఒకటే ముక్కు అని పొడుపు కథ అడిగారు. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అభ్యసన బదలాయింపుకు సంబంధించి ద్విపార్శ్వ బదలాయింపు అడగడం జరిగింది. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ఎండమిక్ జాతుల గురించి. క్యాట్ పరీక్షను ఎవరు రూపొందించారు? ప్రజ్ఞకు సంబంధించి ప్రజ్ఞామాపనులకు సంబంధించి బిట్స్ వచ్చినాయి 2. నేపియర్ పట్టీలకు సంబంధించి నేపియర్ పట్టీలను దేనికోసం ఉపయోగిస్తారని బిట్ అడిగారు ఈ చతుర్విధ ప్రక్రియల్లో. అక్షరమాల యొక్క వర్ణమాలకు సంబంధించి బిట్స్ రావడం జరిగింది. ఈష సంవృతము, వివృతం ఇవి ఉన్నాయి కదా స్థానకరణ ప్రయత్న భేదాలు, వాటికి సంబంధించి అడగడం జరిగింది. అది కూడా మన ఛానల్లో వీడియో ఉంది. అండ్ నెక్స్ట్ పరుషాలు సరళాలకు వీటికి సంబంధించి కూడా బిట్ రావడం జరిగింది. చంపకమాల సంబంధించి ఛందస్సులు ఇవ్వడం జరిగింది. బాలచంద్రుని తల్లి ఇది పాఠంలోని సంబంధించి ఇది అడగడం జరిగింది. పాఠానికి సంబంధించి 2 బిట్స్ వచ్చినాయి. అలాగే శతకాలకు సంబంధించి ఒక బిట్ వచ్చింది. మకుటం అడిగినారు. మొక్కలకు సంబంధించి కీలం పుష్పాల భాగం యొక్క కీలం గురించి ఒక బిట్ వచ్చింది. రక్షక తంత్రాల్లో ఒక బిట్ వచ్చింది. సిద్ధాంతాల నుంచి 2 బిట్లు వచ్చినాయి చూడండి. ఇంకా బిట్ ఏ విధంగా ఇచ్చాడంటే P మరియు Qల లబ్ధముకు 5 కలిపిన ఇది వచ్చింది కదా. సో ఇది ట్రూ. అండ్ నెక్స్ట్ P మరియు Qల మొత్తముని 4తో గుణించిన అంటే ఇది వస్తుంది. కానీ ఆన్సర్ ఇది ఇచ్చినారు కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. ఇది ఒక్కటే కరెక్ట్ అవుతుంది. ఈ విధంగా బిట్స్ రావడం జరిగింది. మీకు కనుక యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.